నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డేను రికార్డు సృష్టించేలాగా నిర్వహించాలని అధికారులకి సీఎం చంద్రబాబు సూచన. యోగా డేపై అధికారులతో సీఎం సమీక్ష. జూన్ 21వ తేదీన జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈసారి విశాఖలో పాల్గొంటున్నారని స్పష్టీకరణ. భారత్కి రక్షణ కవచంలో నిలిచిన మన భద్రతా దళాలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు వ్యాఖ్య. 2030 నాటికి 500 GW నాన్ ఫాజిల్ ఇంధనమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ వెల్లడి. రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కి భూమి పూజ చేసిన మంత్రి లోకేష్. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణే తమ నినాదమని వ్యాఖ్య. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్. వల్లభనేని వంశీకి ఈ నెల 29 వరకు రిమాండ్. తన భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారని వంశీ సతీమణి పంకజశ్రీ ఆవేదన. విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డేని రికార్డు సృష్టించేలాగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జూన్ 21వ తేదీన జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈసారి విశాఖలో పాల్గొంటారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని స్వయంగా ప్రకటించారు. దీంతో ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలాగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. గ్రాండ్ సక్సెస్ చేసే అంశంపై ఫోకస్ పెట్టిన సీఎం కార్యాచరణపై క్యాంప్ ఆఫీసులో అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ని ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్ గా తీసుకుంటున్నట్లు తెలిపారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలియజేశారు. అలాగని ప్రధాని వస్తున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంతో పాటు రాష్ట్రంలో యోగా అభ్యాసానికి ఇది నాంది పలకాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలి. కనీసం 2 కోట్ల మందికి ఈ కార్యక్రమం చేరాలని అన్నారు. యోగాంధ్ర 2025 థీమ్ తో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలని, దీనికోసం ప్రజలను సన్నద్దం చేసేందుకు ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలని తెలియజేశారు. నెల రోజుల పాటు ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో ప్రజలకి యోగాపై శిక్షణ ఇవ్వాలని తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని స్కూళ్లు కాలేజీల విద్యార్థుల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని పిలుపునిచ్చారు. భారత్కి రక్షణ కవచంలా నిలిచిన మన భద్రతా దళాలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి యావత్ దేశాన్ని కదిలించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇలాంటి సమయంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మూలాలపై వారికి సహకరిస్తున్న పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేసి ఉగ్ర మూకలను అంతం చేసి తిరుగులేని ధైర్య సాహసాలని భారత బలగాలు ప్రదర్శించాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. భారత్కి రక్షణ కవచంలో నిలిచిన మన భద్రతా దళాలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు పవన్ తెలిపారు. The time has come to take quite a stern action. It's a commendable job done by our army personnel and defense personnel. We have to appreciate them. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir. Whatever you have taken, whatever decision, bold action, bold decision you take, we're going to stand by you. We are with you. భారతదేశం ఎప్పటికీ మర్చిపోదు. భారత్ మాతా కీ 2030 నాటికి 500 GW నాన్ ఫాజిల్ ఇంధనమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణే తమ
నినాదమని చెప్పారు. అనంతపురానికి కియా మోటార్ల పరిశ్రమ తెచ్చామని, మేక్ ఇన్ ఇండియా ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువస్తామని చెప్పారు. జిల్లాలోని గుత్తి మండలం బేతపల్లిలో మంత్రి నారా లోకేష్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కి మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. 2,300 ఎకరాల్లో 22,000 కోట్లతో రెన్యూబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ ని నిర్మించనున్నారు. పవన సోలార్ బ్యాటరీ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కాంప్లెక్స్ నిర్మాణం జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ ఆశలు, ఆకాంక్షల వారీగా రెన్యూబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం జరగనుందని తెలిపారు. రెన్యూబుల్ ఎనర్జీ పరిశ్రమ మాత్రమే కాదని ఉద్యమమని చెప్పారు. భారత క్లీన్ ఎనర్జీ విప్లవానికి శంకుస్థాపన చేశామని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతిరోజు 4 పీక్ గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామని అన్నారు. చాలా మంది పెద్దలు ఢిల్లీ నుంచి వచ్చారు కనుక ముందు నేను ఇంగ్లీష్ లో మాడతా, తర్వాత తెలుగులో మాడతా. గౌరవనీయులు సుమంత్ సిన్హా గారు, CEO చైర్మన్ రెన్యూ, గౌరవనీయులు బలరాం మెహతా గారు, CEO రెన్యూ ఎనర్జీ, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గారు, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ గారు, గౌరవనీయులు MD నెట్ క్యాప్ కమలాకర్ బాబు గారు. ఇక్కడ చాలా మంది అనుకుంటా ఉంటారు గొట్టుపాటి రవి గారి పేరు మర్చిపోయారు, లొకేషన్ నేను మర్చిపోలా, బెస్ట్ ఫర్ ద లాస్ట్ అని పెట్టా. మన ప్రాంతంలో గొట్టుపాటి రవి గారు అంతా తెలుసుండకపోవచ్చు, కానీ రవాణా గురించి ఒక మాట చెప్పాలి. 2019 నుంచి 24 వరకు శాసనసభ సాక్షిగా మన నాయకుడిని అవమానించినప్పుడు కానివ్వండి, శాసన మండలిలో అమరావతిని మేమందరం కాపాడడానికి పోరాడినప్పుడు గ్యాలరీలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు. అక్కడ కావాలని ఆనాటి పాలకులు వాళ్ళ శాసనసభ్యులు పంపించి చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళి చేయండి, ఎక్కలు చేయండి అని చెప్పారు. ఆనాడు గొట్టుపాటి రవి గారు, గౌరవనీయులు స్వామి గారు, మన అనగాని సత్యప్రసాద్ గారు, ఆనాటి ఉన్న శాసనసభ్యులందరూ బాబు గారు చుట్టూ నిలబడి మమ్మల్ని దాటిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తానని చెప్పిన గొప్ప వ్యక్తి మంత్రివర్యులు గొట్టుపాటి రవి కుమార్ గారు. A very good morning to everyone gathered here. Today we are not just laying a foundation stone. We are laying the cornerstone for India's clean energy revolution. It is an honor to be part of this historical movement. The launch of the Renewable Energy Complex is a symbol of bold ambition and sustainable progress. With an investment of 22,000 crores, this project is not just empowering grids, it's energizing hope, fueling ambition, and lighting the way for a cleaner tomorrow. Renewable energy is not just an industry, it is a movement. It is the bridge between what we dream today and what we owe to our future generations. దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్ కి చర్యలు చేపట్టామని మంత్రి డోలా తెలిపారు. సచివాలయంలో దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమంపై అధికారులతో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సమీక్ష నిర్వహించడం జరిగింది. సదరం సర్టిఫికెట్లు, PMJ వందనం, వయోవృద్ధుల హెల్త్ స్కీమ్ పై మంత్రి డోలా చర్చించారు. గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్ కి చర్యలు చేపట్టారు. స్లాట్ బుకింగ్ రోజు నుంచి నెల రోజుల లోపు సదరం సర్టిఫికెట్లు ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులకి సూచించారు. దివ్యాంగులకి ఇబ్బందులు లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలని పేర్కొన్నారు. 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి PMJ వందన స్కీమ్ ద్వారా 5 లక్షల ఉచిత వైద్యం అందించనున్నట్లు తెలిపారు. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరొక కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై గనుల శాఖ ఏడీ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన అక్రమ త్రవ్వకాలపై నివేదికను పోలీసులకు సమర్పించారు. 2019 నుంచి 24 సమయంలో వంశీ, ఆయన వర్గం అక్రమాలపై పాల్పడినట్లు నివేదికలో పేర్కొన్నారు. 100 కోట్ల పైన అక్రమాలకి పాల్పడ్డారని వంశీపై మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేశారు. దీంతో గన్నవరం పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. దీనిపైన PT వారెంట్ కోర్టులో దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇక ఇప్పటికీ ఆయన వివిధ కేసుల్లో అరెస్టై జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వల్లభనేని వంశీకి ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. వంశీ అనుచరుడు మోహన్ రంగారావు కూడా కోర్టు రిమాండ్ విధించింది. తన భర్త ఆరోగ్యం క్షీణించిందని వంశీ సతీమణి పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీ అనుచరుడు మోహన్ రంగారావుకి కూడా నూజివీడు కోర్టు ఇదే విధమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకి సంబంధించి విచారణ చేపట్టిన నూజివీడు న్యాయస్థానం ఇరువురికి మే 29వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని కోర్టు వద్ద ఆమె వాపోయారు. బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా పడినట్లు చెప్పారు. చాలా డిటీరియరేట్ అయిపోయింది, వెయిట్ లాస్ ఉంది బాగా, అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. ఇప్పుడు అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏమైనా ఉంటే. అంటే పోలీసులు నిబంధనలు గుర్తుందంటే సిటీ వారెంట్ లో దాఖలు చేశారని చెప్పేసి అది ఇప్పుడు ఆ పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని వేస్తే ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. తీసుకెళ్తారు. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ ప్రభుత్వంపై మద్యం నగదు లావాదేవీలపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణం కేసులో టీడీపీని ఫోకస్ చేస్తూ వైసీపీని దోపిడీ దోషిగా నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేకుండా చేసి 99,413.5 కోట్ల మేర లావాదేవీలను నగదు రూపంలో ఎందుకు చేశారో వైసీపీ నేతలు సమాధానం చెప్పగలరా అని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నేతల అరాచకాలు నేడు ఒక్కొక్కటిగా సిట్ విచారణలో బయటకొస్తూ ఉంటే ఓర్వలేని జగన్ విషపత్రిక అబద్దాలని ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వేల కోట్లు దోచుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తుల్ని టీడీపీకి ముడిపెట్టాలని వైసీపీ చూడటం సిగ్గుచేటని తెలిపారు. మద్యం కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీరంతా టీడీపీ నాయకుల 2019 వరకు వీరిలో ఎవరికైనా మద్యం వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయా అని రవీంద్ర ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్య కార్యక్రమాల ద్వారా మద్యం ఏ రకంగా భ్రష్టు పట్టించుకుని సొంత లాభాల కోసం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందనేది స్పష్టమైంది. ఇవాళ ఇవన్నీ బయటకు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో వాళ్ళ టీవీల్లో అసత్యాన్ని ఇవాళ ప్రచారం చేయాలని చూస్తున్నారు. ఇంకా ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. తప్పుడు కథనాల్ని తయారు చేసి ఇవాళ మొత్తం కూడా మీ స్కామ్ కానీ, మీ కుట్రలు కానీ, మీ అనుయాయుల పాత్రలు కానీ, మీ సొంత ఇంటి మీ మనుషులు కానీ మొత్తం కూడా బయటకు వస్తూ ఉంటే ఇవాళ మీ సాక్షి పేపర్లో, మీ టీవీ ఛానల్స్లో తప్పుడు కథనాలతో ప్రజల్ని మళ్ళీ మోసం చేసి మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఇవాళ మొత్తం దొరికినటువంటి దొంగలు ఇవాళ, అందుకని మేము మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. వైట్ పేపర్స్లో క్లియర్గా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది, ఏ రకంగా వీళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు అని క్లియర్గా మేము ఇచ్చాం. ఇవాళ ఏదైతే మేము ఇచ్చామో అదే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీకి నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటికి చెప్పారు. ఇవాళ దాన్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీతో అక్కడ విచారణలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్ని, లేకపోతే విచారణ పిలిచినటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నదంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా?
రోడ్ల పక్కన చెట్లను ఎవరైనా ఇష్టారాజ్యంగా నరికితే ఉపేక్షించేది లేదని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ స్పష్టం చేశారు. చల్లపల్లి, మోపిదేవి మండలాల పరిధిలోని పెదకల్లేపల్లి రోడ్లో చెట్ల నరికివేసిన తీరుని ఎమ్మెల్యే పరిశీలించారు. జాతీయ రహదారిలో మొక్కలు తగలపెట్టిన తీరు పరిశీలించారు. ఈ ఘటనలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు శ్రమతో పెంచిన చెట్లను నరికితే సహించేది లేదని అన్నారు. ఇష్టారాజ్యంగా చెట్లు నరికిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెట్లను నరికింది ఎంతటి వారినైనా సహించకుండా వాల్టా చట్టం అమలు చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వనజాక్షి, ఎంపీడీఓ డాక్టర్ ఏవి రమణ, సిఐ ఈశ్వరరావు, ఎస్ఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ పిలిపించిన తర్వాత భారతదేశంలోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నది ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం. డాక్టర్ డిఆర్కే ప్రసాద్ గారు, డాక్టర్ పద్మావతి దంపతుల యొక్క నాయకత్వంలో కొన్ని వందల మంది సేవా సైనికులు కృషి ఫలితంగా ఇవాళ ఒక సుందరమైన చల్లపల్లి ఆవిర్భవించింది. కేవలం గ్రామ పరిశుభ్రత కాకుండా రోడ్లకు ఇరువైపులో కూడా వృక్షాలను పెంచి అందంగా తీర్చిదిద్దడమే కాకుండా నీడనిచ్చే విధంగా చాలా సుందరభరితంగా ఈ చల్లపల్లిలో రోడ్లన్నీ కూడా తీర్చిదిద్దారు. దీన్ని మనం చాలా గర్వకారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తూ వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు దీని గురించి ఆయన ప్రశంసలు కూడా కురిపించింది మీ అందరికీ తెలుసు. అయితే దురదృష్టవశాత్తు వారు ఎంతో ఒక మొక్క నాటుతాం అంటే అది తేలికని పని కాదు. మొక్క నాటుతాం కానీ దాన్ని పెంచి పోషించడం అంటే చాలా కష్టసాధ్యం విషయం. ప్రభుత్వం కూడా కొన్ని లక్షల మొక్కలు నాటిద్ది కానీ ఏవి కూడా పెరగవు. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఇది ట్యాంకర్లో పెట్టి నీళ్లు పోసి రోజు స్వచ్ఛ సైనికులు వచ్చి వాటిని పరిరక్షిస్తూ ఇలాంటి వృక్షాలను తయారు చేసిన తర్వాత ఆ వృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు కూడా నరికివేయబడ్డాయి. ఇది ఉపేక్షించరాని నేరం. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. టీడీపీ ప్రభుత్వం మహిళలకు అండగా ఉండే ప్రభుత్వమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారత సంక్షేమం దిశగా అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. 26వ డివిజన్ మారుతినగర్లో డివిజన్ పరిధిలోని గర్భిణీ మహిళలకి సామూహిక సీమంతం కార్యక్రమాన్ని డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోండా ఉమామేశ్వర ముందుగా మహిళలకి పసుపు, కుంకుమ, చీర, జాకెట్, స్వీట్స్, పండ్లు తదితర వాటిని అందజేసి ఆశీర్వదించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా చేశామని తెలియజేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ తమకు గుర్తుందని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పాలన సాగిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, పింఛన్ నగదు పెంచామని, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లని అందిస్తున్నట్లు తెలియజేశారు. మహిళలకి ఉచిత బస్సు హామీని త్వరలోనే అమలు చేస్తామని, ఈ నెలలో తల్లికి వందనం పేరుతో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున అందించనున్నట్లు తెలియజేశారు. జూన్ నెలలో మహిళల ఖాతాలో 18,000 రూపాయల నగదు ఎన్నికల సమయంలో చెప్పిన హామీ ప్రకారం అందిస్తామని తెలిపారు. అన్ని డివిజన్లోని సామూహిక సీమంతం కార్యక్రమాలని టీడీపీ పరంగా నిర్వహిస్తూ గర్భిణీ మహిళల్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు. శ్రీమంతం కార్యక్రమం చేశాం. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలకు అండగా ఉంటాం. ముఖ్యంగా పేద వర్గాలకి, గర్భిణీ స్త్రీలకి గతంలో 2014, 2019లో కూడా ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా నియోజకవర్గంలో శ్రీమంతం కార్యక్రమం చేసి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళని చల్లని ఆశీస్సులు ఇచ్చి పండంటి బిడ్డని, ఆరోగ్యకరమైన బిడ్డని కన్మని ఏదైతే బట్టలు, చీర కానీ, సారీ కానీ, పళ్ళు కానీ, స్వీట్లు కానీ, పసుపు కుంకుమ కానీ, గాజులు కానీ ఇస్తారో ఆ విధంగా మేము మా చెల్లెళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తిరిగి తీసుకున్నాం. అన్ని డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెంచి 4,000 చేసాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఆ 3 గ్యాస్ బండ్లు కూడా ఇప్పుడు నిన్ననే సీఎం గారు ప్రకటించారు. వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసేయమన్నారు. గ్యాస్ బండ్లకి వాళ్ళు ఎప్పుడు కొనుక్కున్న ఆ ఖాతాల్లో 3 గ్యాస్ బండ్లు డబ్బులు పడిపోతాయి. ఈ నెల నుంచి తల్లికి వందనం పేరుతో పిల్లలు చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఈ నెల నుంచి ఇస్తున్నాం.
వచ్చే నెల నుంచి మహిళలకు ఇస్తామన్న 18,000 రూపాయలు ఇస్తున్నాం. అలాగే ఇదే కాకుండా ఉచిత బస్సు కూడా మరి వచ్చే నెల నుంచి పెట్టబోతా ఉన్నాం. ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది. ఇప్పటికే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ప్రతి హామీని నెరవేరుస్తాం, ప్రజలకి అండగా ఉంటాం. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యాలయం కానీ కార్పొరేటర్ల కార్యాలయం కానీ నిరంతరం పనిచేస్తూ ఉన్నాయి. ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా అలాగే చేస్తాం. ఈ కార్యక్రమం చేపట్టిన మా డివిజన్ పార్టీని, మా కార్పొరేటర్ని అభినందిస్తాం. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ వద్ద శ్రద్ధ వహించాలని అధికారులకి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రజారాజ్యం సిబ్బంది ప్రజలకు వారి ఆరోగ్యం పట్ల అవసరమైన అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించాలని, వ్యర్థాలను వేరు చేసే ప్రక్రియను వివరించాలని అధికారులకి సూచించారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్ నందు ప్రజారోగ్య విభాగం అధికారులు, శానిటేషన్ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలతో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శానిటేషన్ సెక్రటరీలందరూ ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్ చేసి వర్కర్ల హాజరుని చూసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. 3 నెలల కంటే ఎక్కువ హాజరు కాని వర్కర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగనే ప్రతిరోజు వారి సచివాలయం పరిధిలో కల సెక్రటరీ ప్రతి వీధిలో తిరిగి పారిశుద్ధ నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు చూసుకోవాలని, ఎక్కడ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతిరోజు సైడ్ డ్రైన్లు పరిశుభ్రపరిచేటట్లు చూసుకోవాలని, పట్టణ ప్రణాళిక అమ్యూనిటీస్ సెక్రటరీలతో సంయమనం పరుస్తూ సచివాలయ పరిధిలోని సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలోని కాలువలలో ఎటువంటి వ్యర్థాలు వేయకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేటట్లు చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు నిత్యం డోర్ టు డోర్ వ్యర్థాలను సేకరిస్తూ ఇంటి వద్దనే వ్యర్థాలు వేరు చేసే ప్రక్రియను ప్రజలకు అలవాటు చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. వ్యర్థాలు వివిధ రకాలైన తడి చెత్త, పొడి చెత్త, ఈ వేస్టుపై పూర్తి స్థాయిలో వారికి అవగాహన కల్పించాలని అన్నారు. నగరంలోని బల్క్ వేస్ట్ జనరేటర్స్ అయిన ఫంక్షన్ హాల్స్, హోటల్స్, రెస్టారెంట్ల వద్ద ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డేను రికార్డు సృష్టించేలాగా నిర్వహించాలని అధికారులకి సీఎం చంద్రబాబు సూచన. యోగా డేపై అధికారులతో సీఎం సమీక్ష. జూన్ 21వ తేదీన జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈసారి విశాఖలో పాల్గొంటున్నారని స్పష్టీకరణ. భారత్కి రక్షణ కవచంలో నిలిచిన మన భద్రతా దళాలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు వ్యాఖ్య. 2030 నాటికి 500 GW నాన్ ఫాజిల్ ఇంధనమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ వెల్లడి. రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కి భూమి పూజ చేసిన మంత్రి లోకేష్. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే తమ నినాదమని వ్యాఖ్య. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్. వల్లభనేని వంశీకి నెల 29 వరకు రిమాండ్. తన భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారని వంశీ సతీమణి పంకజశ్రీ ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.